ఆర్య తమిళ సినిమా పరిశ్రమలో ఒక పేరు తెచ్చుకున్నటువంటి ఆర్య యాక్చువల్ అయితే మలయాళీ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. తమిళంలో వచ్చి బాగా స్థిరపడ్డాడు. ఇతను మొదట నాన్ కడవల్, అదే తెలుగులో నేనే దేవుడిని ఒక సినిమా డబ్బింగ్ అయింది కదా, ఆ సినిమాలో నటించాడు. ఆ సినిమా మంచిగానే పేరు తీసుకొచ్చింది ఆర్యకి. ఆ యొక్క సినిమా విషయంలో ఇప్పుడు మిస్టర్ ఎక్స్ అని ఒక సినిమా తీశాడు. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్తున్నాడు. వారణాసిలో మేము సినిమా తీసినప్పుడు సగానికి సగం మంది ఫేక్ సాధువులే కనబడ్డారు మాకు. వాళ్ళందరూ కూడా నేరాలు చేసి మరి వచ్చేసి ఈ విధంగా సాధువు గెటప్లో ఉండిపోతున్నారు. వాళ్ళని అంటే పోలీసులు పట్టుకోకుండా సాధువు గెటప్ అయిన తర్వాత వాళ్ళకి ఐడి కార్డులు ఏమి ఉండవు కాబట్టి పట్టుకోవడం కష్టమైపోతుందని చెప్తున్నాడు. అలాగే మహాకుంభమేళాలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా పదునైనటువంటి చాలా విలువైనటువంటి ఆయుధాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. జాగ్రత్త అని పోలీసులు మమ్మల్ని హెచ్చరించారన్న విషయాన్ని కూడా చెప్పాడు. అప్పుడు జరిగినటువంటి షూటింగ్ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు దీని మీద హిందూ సంఘాలన్నీ కూడా భగ్గుమంటున్నాయి. కొంతమంది అతనికి మద్దతు కూడా తెలుపుతున్నారు, చూసిందే కదా చెప్పాడు అని. మరి ఇదే ముస్లింలు చాలామంది లవ్ జిహాద్ చేస్తున్నారు చెప్పొచ్చుగా. వాస్తవంగా మహాపుణ్యక్షేత్రమైనటువంటి వారణాసి గురించి నువ్వు మాట్లాడకూడదు. సినిమా చేసుకుని వచ్చినప్పుడు సినిమా చేసుకొని రావాలి అంతే. ఇది కాంట్రవర్సీ అంటే నీ సినిమా ప్రమోషన్లో భాగంగా కాంట్రవర్సీ చేసావో, లేకపోతే పెద్ద పోటుగాడిని నేను నిజాలు చెప్తున్నాను, నేను చాలా తెలివైన వాడిని, బలమైన వాడిని, చాలా దృఢమైన వాడిని, బలవంతుడిని, ధైర్యవంతుడిని అనుకుని నువ్వేం చెప్పావో మరి తెలియదు. కానీ మొత్తానికి నీ గుణం అయితే బయట పెట్టుకుంటాం. అక్కడ నిజంగా ఫేక్ ఉంటారా లేరా పక్కన పెట్టు, ఉంటే ఉండొచ్చు కాక, దాన్ని లేరని నేను చెప్పను, ఉంటే ఉండొచ్చు కాక. కానీ నేను ఏదో చూసేసాను చేసేసాను అని మీరు చెప్తున్నావు కదా. నువ్వు నీ యొక్క దీంట్లో ఉన్నారు కదా కమ్యూనిటీలో లవ్ జిహాద్ గారు. ఈరోజు ఒకటి బయటపడ్డాడు కదా, 180 మంది హిందూ బాలికలను మోసం చేసి లవ్ జిహాద్ చేసి వాళ్ళని మోసం చేసి వాళ్ళ యొక్క వీడియోల్ని ఇప్పుడు ఇంటర్నెట్లో పెట్టాడు. అలాంటి వెధవల గురించి మాట్లాడరు ఈ వెధవలు. మరి ఎంతోమంది ఈ దేశంలో పడి దొబ్బు తింటూ ఇష్టం వచ్చినట్లుగా దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి వారి గురించి మాట్లాడరు. అదే కేరళలో ఇప్పుడు ఆర్య కేరళ నుండి వచ్చాడు, తమిళనాడు సెటిల్ అయితే సెటిల్ అవ్వచ్చు కాక 36,000 మంది అమ్మాయిలు పూర్తిగా గల్లంత అయిపోయారు. వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి రకరకాల పేరుతో, అది లవ్ జిహాద్ కావచ్చు ఏమైనా కావచ్చు, ఆ విధంగా చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. కేరళ ఫైల్ అనేది అబద్ధమేం కాదు. మరి ఆ నిజాల గురించి మాట్లాడొచ్చుగా. నిజాలు మాట్లాడుతాను నేను, అన్ని నిజాలే చెప్తాను అంటున్నాడు ఆర్య. మరి ఈ నిజాలు ఏమైపోయాయి నీ నిజాలు? కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ వస్తుంది మత మార్పిడుల కోసం, క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు. ఏమైపోయింది నీ నిజం? దీని గురించి ఎవడు మాట్లాడలేడు, దీని గురించి ఎవడు చెప్పలేడు. బయటికి మాత్రం హిందుత్వంలో మాత్రం అందరూ దూరిపోతారు. మీలో ఉన్నటువంటి ఇది ఎవడు కదగలేడు, కానీ బయటకు మాత్రం అందరూ దూరిపోయి ప్రతి ఒక్కడికి కూడా హిందుత్వమే ఇది. దరిద్రం ఏంటంటే మన వల్లే సపోర్ట్ చేస్తారు ఈ వేదములకి అందరికీ. అది మనలో ఉన్నటువంటి దౌర్భాగ్యం.